వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. అఖీరా నందన్ మూవీ ఎంట్రీ కోసం పవన్ కళ్యాణ్ గారు ఆ డైరెక్టర్తో మంతనాలు జరుపుతున్నట్టుగా వస్తున్న వార్తలు. ప్రస్తుతం అదే టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. అఖీరా నందన్ గారు మూవీ ఎంట్రీ కోసం ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక డైరెక్టర్తో మంతనాలు చేస్తున్నట్టుగా, మాటల్లో ఉన్నట్టుగా ఎప్పుడైనా ఒక అప్డేట్ వచ్చే విధంగా కూడా మనకు కనిపిస్తున్న అంశం. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటండి? పవన్ కళ్యాణ్ గారు మనందరికి తెలిసిందే కదా, ఆయన మెగాస్టారు చిరంజీవి గారు వెనకాల అంటే తమ్ముడిగా వచ్చి తనకంటూ ప్రత్యేకత నిలబెట్టుకొని ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల యువతని ఎట్లా ఉర్రూతగలిస్తున్నాడో, దాంతోపాటు రాజకీయంగా కూడా పోరాడి తను పోటీ చేసినటువంటి 100% సీట్లు గెలిచేసుకొని తెలుగు అంటే ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రిగా తాను చేస్తున్న సేవలు కానీ ఆయన ప్రజలను ఆకట్టుకుంటే తీరు మనందరూ చూస్తాం. సరే, ఎప్పుడైనా సరే తెలుగు చిత్రసీమలో కానీ ఎక్కడైనా సరే వారసుడు వస్తూనే ఉంటారు. అదంతా మనకు తెలిసినది. అయితే పవన్ కళ్యాణ్ గారి యొక్క కుమారుడు అఖీరా నందన్ అరగేటర్ ఎప్పుడు అనేది చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అమర్జగాల ఓజీలో కానీ ఇంకెక్కడక్కడ సినిమాల్లో తానే కనబడబోతున్నాడు, స్పెషల్ గెస్ట్ రోలు, చిన్న రోలు, ఆ రోలు, ఈ రోలు అని చెప్పి కూడా కొంత గాసిప్స్ నడిచినాయి. తీరా ఓజీ రిలీజ్ అయిన తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చింది, అందులో లేడు. సరే, అఖీరా నందన్ చూస్తానికి కూడా 6 అడుగులు అందంగా, మంచి ఆజానుభావుల, ముఖ్యంగా చెప్పాలంటే ఒక హాలీవుడ్ రేంజీ ఆర్టిస్టుగా మన తెలుగు వాళ్ళంతా ఎలా ఉన్నా నడుస్తుంది. మనకు తెలుగులో కానీ మలయాళంలో కానీ సౌత్ ఇండియాలో ఆర్టిస్ట్ హీరోలు కొంచెం పూర్ణముఖం ఉంటే చాలు, మిగతా హైటు గిటు కూడా పట్టించుకోవాల్సిన లేదు. మరి తమిళ ఆర్టిస్టుల వరకు చూస్తే ఇంకా మనం ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేసినట్టు కాదు, కానీ చాలామంది ఎవరైనా హీరో కావచ్చు. సో ఇక్కడ అఖీరా నందన్కి అన్ని రకాల ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. హైట్ విషయంలో కానీ ఏ విషయంలో చూసుకున్నా, గ్లామర్ విషయం చూసుకున్నా, పెర్ఫార్మెన్స్ చూస్తే కూడా అర్థమైపోతూ ఉంది. సిద్ధమయ్యాడని కూడా చాలా వార్తలు విన్నాము. సో ఇప్పుడు మరి సినిమా రంగం అరగట్టించాలంటే సహజంగా ఏ హీరో వారసులైనా సరే సాధ్యమైనంత వరకు 2 రకాలైనటువంటి ఫార్ములాలు వాడతారు. ఒకటి లవ్ స్టోరీ లేదా ఫుల్ యాక్షన్ మాస్ ఓరియంటెడ్ చిత్రం. లవ్ స్టోరీ కూడా ఏంటంటే అది కూడా యూత్ఫుల్ లవ్ స్టోరీలా, ఏదో మెచ్యూరిటీ అంటే అండర్ గ్రాడ్యుయేట్ లవ్ లానో ఏదో రకం లవ్ ట్రాక్ అయితే స్టోరీ లాగా సరే ఏదైతే తీసుకుంటారు. కానీ డిఫరెంట్గా ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఒక క్లాసికల్ ఫిల్మ్, ఒక క్లాస్ ఫిల్మ్, ఫీల్ గుడ్ ఫిల్మ్. దాన్ని లవ్ అని చెప్పలేం, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. వాటికి పేరున్నటువంటి దర్శకుడు శేఖర్ కమల గారు. ఆ శేఖర్ కమల గారిని అప్రోచ్ అయినట్టు వాళ్ళతో చర్చలు జరుపుతున్నట్టు ఒక వార్త వస్తుంది. శేఖర్ కమల గారు అయితే మాస్ యాక్షన్ ఫిల్మ్ ఏం తీయలేదు, ఏం తీసినా కూడా ఫీల్ గుడ్ ఫిల్మ్స్ తీశాడు. ఆయన మొదటి చిత్రం డాలర్ డ్రీమ్ కాంచి తీసుకున్న తర్వాత డాలర్ డ్రీమ్స్ తర్వాత ఆనంద్ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో తెలుసు. ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్ అది. ఆ తర్వాత గోదావరి, ఫిదా, ఇవన్నీ చిత్రాలు, నిన్న లాస్ట్ ఫిల్మ్ కుబేరా, ఇవన్నీ కూడా ఇంకా కుబేరాల హిందుత్వాన్ని ఛాలెంజింగ్ విధానాన్ని హ్యాండిల్ చేసిన తీరు అంటే చూస్తుంటే పక్కన కూర్చొని విండోలో కూర్చొని కిటికీలో కూర్చొని బయటకు చూస్తుంటే జరుగుతున్న సంఘటనల తాలూకు అలా ఫ్లో వెళుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఓ సినిమా వెళ్తున్నట్టుగా ఉండదు. అది సినిమాలో ఒక కథ జరుగుతుంటే చూస్తున్నట్టుగా ఉంటుంది, ఒక నిజ జీవితం చూస్తున్నట్టుగా ఉంటుంది. అవి లేదా అంటే మనం కూర్చొని శేఖర్ కమల గారి చిత్రాల్లో 3 రకాలు ఉంటాయండి. అంటే నేను అనుభవించినటువంటి ఫీలింగ్ చెప్తున్నాను. అలా కూర్చొని కిటికీలోకి వెళ్ళి చూస్తుంటే పక్కనే జరుగుతున్నట్టు రన్నింగ్ స్టోరీలా ఉంటుంది. లేదా ఫీల్ గుడ్, గతంలో మనకు జరిగిన సంఘటన తాలూకు హ్యాపీ డేస్ సినిమా, ముఖ్యంగా ఏంటంటే హ్యాపీ డేస్ అందరికి కూడా ఆ రోజు కాలేజ్ రోజుల్లో మేము వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకొకటి ఫీల్ ఇమాజినేషన్, అంటే మేము కూడా అలా ప్రేమిస్తే ఎలా ఉంటుంది, మాకు ఎలా జరుగుతుంది అంటే భవిష్యత్తు, అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, ఇట్లా తన కథలు ఈ 3 రకాలు ఉన్నా కూడా ఎక్కడ కూడా వైలెంట్ లేకుండా ఒక ఫీల్ గుడ్గా వెళ్తున్నటువంటి ఆ క్లాసికల్ ఫిల్మ్ ఉంటుంది కదా, అది అఖీరా ఆ తరహా చిత్రం ద్వారా పరిచయం చేయాలనుకోవడం నిజంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క టేస్ట్ని కానీ ఆయన కాన్ఫిడెంట్ కానీ మెచ్చుకోవచ్చు. ఎందుకంటే జనరల్గా హీరో కొడుకు అనగానే కనపడగానే ఒక 4 సుమోలు ఎగిరిపోవాలి, చిటికేస్తే హెలికాప్టర్ నుంచి కింద పడిపోవాలి, ఒక ఒరిస్సా నుంచి రౌడీలు లేదా ఒక మాఫియా డాన్లు
ఒక 100 బుల్లెట్లతో పరిగెత్తడాలు ఇట్లాంటి తరహా యాక్షన్ చిత్రాలు కావు. ఒక అన్మెచ్యూరిటీ లవ్ స్టోరీ కూడా కానట్టు ఉంది. సో ఇట్లా ఆలోచించడం అయితే నిజంగా కూడా ఇక్కడ కరెక్ట్గా ఈ కిరణ్ ఆర్టిస్ట్ యొక్క పెర్ఫార్మెన్స్ చూపించుకునే అవకాశం వస్తుంది. అవన్నీ కూడా బిల్డప్లే, అవన్నీ కూడా డూప్ ఆర్టిస్టులు చేసేటువంటి సీక్వెన్సే, కానీ ఇక్కడ మాత్రం తాను చేస్తున్నటువంటి. సో ఇన్ని ఆలోచించాడేమో బహుశా శేఖరకలమ్మ గారితో సినిమా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సో బట్ ఏదైనా సరే ఒక హీరోని ప్రవేశపెడుతున్నప్పుడు ఏ తల్లిదండ్రులైనా ఏ వారసులైనా సరే వాళ్ళు ఎవరైనా సరే రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అంటే ఈ డైరెక్టర్తో ఆ డైరెక్టర్తో ఆ సినిమా చేద్దామా, ఈ హీరో డైరెక్టర్ది ఈ ట్రెండ్ నడుద్దామా, వీళ్ళు ప్రిపేర్ అయ్యేటప్పుడు కొత్త ట్రెండ్ ఏదైనా వస్తే మళ్ళీ కొత్త డైరెక్టర్ ఏమైనా వస్తే వాళ్ళతో వెళ్దామా, ఇట్లా రకరకాలు జరుగుతుంటాయి. కానీ ఇదంతా ట్రయల్స్ పీరియడే. కానీ ఇప్పుడు మాత్రం అంటే మూమెంట్లోకి వచ్చినట్టుంది. ఆ శేఖరకలమ్మ గారి చిత్రం ఓకే అలా ఉన్నట్టుగా ఒక వార్త అయితే వింటున్నాం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, బాయ్.